హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇది నా వర్క్ బ్లౌజులకి నెక్ అనేది వెడల్పుగా వస్తే దగ్గరగా వచ్చేలా ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. నెక్ వెడల్పు అనేది చిన్నగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, మన వర్క్ను 2 సైడ్స్ సమానం ఉండేలాగా ఫోల్డింగ్ అనేది చేసేసి నేను ఎలా పెడుతున్నాను చూడండి. పైన కింద డిజైన్ అనేది సేమ్ రావాలి, ఎందుకంటే మనం కొంచెం అటు ఇటు అయినా నెక్ అనేది క్రాస్ వస్తుందండి. అలా డిజైన్ కింద మీద సేమ్ వచ్చేలాగా పెట్టేసి చూస్తున్నాను ఎంత వచ్చిందని. అమ్మాయి శారీ ఫంక్షన్ బ్లౌజ్ అని చెప్పాను కదండి మొన్న వీడియోలో, ఇదేనండి. అయితే అమ్మాయి చిన్నగా ఉంది, అంటే బక్కగా ఉందన్నట్టు, చిన్న అమ్మాయి అని చెప్పాను కదా. అలాంటి వాళ్ళకి నెక్ వెడల్పుగా వచ్చినప్పుడు ఇలా ఇప్పుడు మనం ఎంత అంటే నేను 2 ఇంచెస్కి అయితే తీసుకున్నాను. పైనుంచి మనం 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసి పైనుంచి 5 ఇంచ్ వరకు ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. అలా అని చెప్పేసి కింది వరకు పెట్టామనుకోండి, డిజైన్ అనేది పాడవుతుంది. ఎందుకంటే నెక్ కింద అట్లా ముడతలాగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఏం చేయాలి, మనం 5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసి అలా కుట్టి వేస్తే ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు కటింగ్లో వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి నెక్ ఎంత కావాలనుకున్నామో అంత మాత్రమే మనకు వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వెడల్పు నెక్కులు మగ్గం వర్క్కైనా అంతే, ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్కైనా అంతేనండి. ఇప్పుడు లైనింగ్ అనేది దాని పైన పెట్టేసి మార్కింగ్స్ పెట్టుకున్నాను కదా నెక్ ఎక్కడి వరకు కావాలని. ఇప్పుడు అలా మనం నీట్గా సర్దుకుంటూ పిన్స్ అనేవి పెట్టుకోవాలి కదలకుండా. అది మధ్యలో వచ్చేలాగా ఫోల్డింగ్ నెక్కి మధ్యలో వచ్చేలాగా పెట్టాలి. మనం అటు ఇటుగా క్రాస్ అయ్యి పెడితే నెక్ కూడా మనకు క్రాస్ అయిపోతుంది. నేనైతే ఒక పిన్ పెట్టేశాను కదలకుండా. నెక్ నేను కుడుతుంటే కదలకుండా నెక్ నీట్గా రావాలంటే అలా చేసి చూడండి, చాలా ఈజీగా వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్ డిజైన్ పక్క నుంచి చూడండి ఎలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానో. అలా ఒక స్టిచ్ వేసుకుంటూ చుట్టూ రావాలి. మగ్గం వర్క్ బ్లౌజుల కంటే మనం పాదం మార్చాల్సి వస్తుంది. దీనికంటే ఏం లేదండి, థ్రెడ్డే కాబట్టి ఏం పర్లేదు, సెట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు ఒకసారి మనం ఇట్లా వెనకాలకి తిప్పి చూసుకోవాలి, ఎందుకంటే క్లాత్ ఎక్కువగా కుట్ట అనేది ఎక్కువగా పడుతుంది కదా, అందుకోసమే చూసుకొని మనం డిజైన్ పక్క నుంచి వచ్చేలాగా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ రాలేదంటే, నాకైతే కరెక్ట్గానే వచ్చింది కదా, నేనైతే దాని పక్క నుంచే వేసానండి. ఇప్పుడు అది ఎక్స్ట్రా అదంతా లోపలిది మనం కట్ చేసుకోవాలి మధ్యలో. అది చిన్నగా అయింది కదా. ఇప్పుడు మనం రివర్స్ చేసేసి కట్స్ అనేవి పెట్టుకుంటున్నాను చుట్టూ, నెక్ చుట్టూ రౌండ్ నీట్గా తిరగడం కోసం అనేసి. నెక్ను రివర్స్ తీసేయాలి. చూసారు కదా నీట్గా వచ్చింది. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసేసి దాని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వెనక కింద నుంచి నేను లైనింగ్ లాక్కుంటూ స్టిచ్ అనేది చేస్తున్నాను, పైనకి లైనింగ్ పీస్ కనబడకుండా. చుట్టూ నీట్గా అనుకుంటూ వేసుకోవాలి. లోపల లైనింగ్ అనేది ముడత పడుతుంది, ముడతలాగా రాకుండా ఉండాలంటే ఇట్లా నీట్గా మనం నెక్ తిప్పే కొద్దీ లైనింగ్ అనేది లాగుకుంటూ వెనక్కి నీట్గా కుట్టేసుకోవాలి.
అంతే. ఇప్పుడు మనకి ఇట్లా వర్క్ బ్లౌజ్ ఏదైనా సరే మనకి నెక్కులు అనేవి వెడల్పు బాగా వచ్చాయంటే చిన్నగా ఇలా చేసుకోవచ్చు. ఈ టిప్ మాత్రం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇలాంటి టిప్స్తో చాలా వీడియోస్ అనేది చేస్తాను. ఇప్పుడు చిన్నగా అయిపోయింది పైన, ఎందుకంటే పైన మనకు చిన్నగానే ఉండాలి, కింద కొంచెం వెడల్పుగా ఉంటే రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి పైన నెక్కు దగ్గరికి రావడం వల్ల. ఇప్పుడు అయిపోయిందంటే ఏం లేదు, మనం ఎలా ఉందో అలా లైనింగ్ మీద నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. నా నీడిల్కి కుందన్స్ తాకుతాయని తీసేస్తున్నాను. చుట్టూ కుట్టేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఇలా కుట్టుకోండి. నెక్స్ట్ మనం మగ్గం వర్క్, నేను మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఒక వీడియో పెడతానండి. నాకైతే పెళ్ళి బట్టలు అనేవి వచ్చాయని చెప్పాను కదండి, అందులో మగ్గం వర్క్ పీస్ అనేది వాళ్ళు కొనుక్కొచ్చుకున్నారండి షాప్లో. అయితే నెక్ బాగా బ్రాడ్గా ఉంది, మళ్ళీ ఆ అమ్మాయి హ్యాండ్ రౌండ్ వచ్చేసి చిన్నగా ఉంది, వర్క్ అనేది చాలా హెవీగా వచ్చింది. అట్లాంటప్పుడు మనం ఎలా స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. కుందన్స్ ఉన్నాయని నేను మెల్లిగా తీసుకుంటూ కుడుతున్నానండి. ఆల్రెడీ ఒక నీడిల్ విరిగిపోయింది చూడకుండా కుట్టేసరికి. అలా అని చూసుకుంటూ మెల్లగా కుడుతున్నాను.